ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నందు ప్రియమైన వాళ్ళారా, దేవాది దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున ఇదిన కాలం దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా అనేకమైన నూతన మాటలతో మీ కుటుంబాలను దర్శిస్తూ మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని అయితేనేమి, విశ్వాసం అయితేనేమి, నూతనమైన మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నారని మేము ఎంతగానో నమ్ముచున్నాము. బాగున్నారు కదండి? మీరు నిత్యము ప్రతి ఉదయము సాయంత్రము ఈ దేవుని మాటలను వింటున్నారు అని మేము నమ్ముచున్నాము. ప్రతి ఒక్కరూ ఈ మాటలను వీక్షించండి, ఇంకా తెలియని వారికి కూడా తెలియచేయండి. ప్రతి ఒక్కరూ దేవునిలో బలపడాలని మా ప్రార్థన. మంచిది ప్రియమైన వాళ్ళరా, ఈ దినకాలము ఒక నూతనమైన విషయంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. అది ఏమనగా, నేటి దినకాలము ఏర్పాటు చేసుకున్న అంశ భాగము ఏదనగా, దేవుని బిడ్డలు ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే ఏమి చేయాలి? దేవుని బిడ్డలు ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే ఏమి చేయాలి? మన ఆత్మీయ జీవితం అయితేమి, విశ్వాస జీవితం అయితేనేమి, మన ప్రార్థనా జీవితం ఏమైతేనేమి వెనక్కి వెళ్ళకోకుండా ముందుకే వెళ్తూ ఉండాలి. ఎందుకంటే వెనక్కి వెళ్ళినట్లయితేనా మన ప్రార్థనలో మనము పడిపోయిన వారంగా ఉంటాం, ప్రార్థనా జీవితాన్ని కోల్పోయిన వారుగా ఉంటాం. అలా కాకోకుండా దినదినము ప్రార్థనలోనైతేమి, బైబిల్ పఠనంలోనైతేమి, వాక్య ధ్యానంలోనైతేనేమి ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళకూడదు. అందుకు మూలవాక్యముగా పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనము. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. యేసు ప్రభుల వారు ఇక్కడ ఒక చక్కని మాట మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు, పరలోకానికి వారసులు కాదంట, పాత్రుడు కారు అని అంటున్నారు. అందుకు ఆ మాట అనడానికి ఏం కారణము అంటే, ఆ పై వచనాల్లో మనం చూసినట్లయితేనా అక్కడ ఒక మనుషులు వస్తున్నారు, వచ్చి యేసు ప్రభుల వారితో మాట్లాడుతున్నారు. మొదటిగా ఒక 57వ వచనంలో చూసినట్లయితేనా, ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు ప్రభుల వారు అంటున్నాడు ఆ యవనస్తునితో, అయ్యా, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు ఉన్నాయి స్థలాలు, నాకైతే ఏమీ లేదు, మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. మరలా వెంటనే ఇంకొకడు 59లో అంటున్నాడు. ఏమని అంటున్నాడు? ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నీవు వెళ్ళి దేవుని రాజ్యంను ప్రకటించమని వానితో చెప్పెను. మరొకడు వచ్చినాడంట. ఆయన వచ్చి ఏమంటున్నాడు? ప్రభువా, నీ వెంట వచ్చేదను, కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా. అలా ప్రశ్నలన్నీ వేస్తున్నప్పుడు అంటున్నాడు, మీరు దేవుని రాజ్యానికి పాత్రులు కావాలి, హక్కుదారులు కావాలి, ఆయన బిడ్డలుగా మేము ఉండాలి అంటే మీ చూపైనా మీ నడకైనా ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళకూడదు. అంటే నాగటి మీద చెయ్యి వేసి, ఒక వ్యవసాయదారకుడు పొలం దున్నుతున్నాడు, విత్తనం వేస్తున్నప్పుడు ఆ ఎద్దులను కట్టి కాడిమాను పెట్టి అట్లా గింజలు వేసుకుంటూ ముందుకే వెళ్తుంటాడే కానీ గింజలు పడ్డాయా లేవా అని వెనక్కి తిరిగి చూడండి. అలా వెనక్కి తిరిగి చూస్తే కింద పడిపోతారు. అదే యేసు ప్రభుల వారు అంటున్నారు అక్కడ, నాగిట మీద చెయ్యి వేసి వెనుక తట్టు తిరిగితే మీరు దేవుని రాజ్యానికి పాత్రులు కారు. కొంతమంది మనం చూసినట్లయితేనా
అది విశ్వాస జీవితంలోనైతేనేమి, సేవా జీవితంలోనైతేనేమి వెనుకకు చూడకూడదు. ఇక్కడ నేను కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాను. వెనుక చూసి పడిపోయిన వారు కొందరైతే, వెనుకకు చూడకోకుండా ముందుకు సాగిపోతూ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకున్న వాళ్ళు కొందరున్నారు. వారెవరో చూద్దామా? పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము వెనకకు చూడకోకుండా ముందుకు సాగిపోయిన వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. ఆదికాండము 12వ అధ్యాయము 4-5 వచనాల్లో ఉన్న దేవుని మాటలను మనం చదువుకుందామండి. 12వ అధ్యాయము 4-5 వచనాలు. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన శారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. ఈ వచనం మనకు బాగా తెలిసినదే. ఎందుకంటే దేవాది దేవుడు మొదటిగా అబ్రహామును పిలుస్తున్నాడు. అబ్రహామా, నీకు కలిగిన నీ ఇంటి వారిని అయితేనేమి, నువ్వు నివసిస్తున్న దేశాన్ని అయితేనే విడిచిపెట్టి నేను చెప్పిన చోటికి నువ్వు రా, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, గొప్పగా దీవిస్తాను, నీ సంతానాన్ని వృద్ధి చేస్తానని పై వచనంలో 12వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తూ వస్తున్నప్పుడు దేవుని పిలుపుకు, దేవుని మాటకు లోబడి తన దేశాన్ని అయితేనేమి, తన బంధువులనైతేనేమి, తన కలిగిన వాటిని అన్ని తన తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశంలోకి వెళ్ళు అన్నప్పుడు దేవుడు చెప్పిన ప్రకారము అబ్రహాం గారు తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చినారు. అలా పాటిస్తూ వచ్చినప్పుడు ఈ 4-5 వచనాల్లో చూసినట్లయితేనా, ఎప్పుడైతే దేవుడు నేను ఆశీర్వదిస్తాను అన్నాడో ఆ మాట ప్రకారము అబ్రామును, లోతును, శారాయిని తమకు కలిగిన వాటిని అన్నిటినీ తీసుకొని వెళ్తున్నాడు. మనకు ఒక ప్రశ్న రావచ్చు, ఏమని? దేవుడు చెప్తానే సిద్ధపాటు కడిగి వెళ్తున్నాడు. ఏ ప్రదేశంలో జీవిస్తామో, అక్కడ ఆహారం ఎలా ఉంటుందో, అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో, ఆ మనుషులతో మాకు సఖ్యతగా ఉంటారా ఉండరా, సమాధానంగా ఉంటారా, వాళ్ళతో మాకేమన్నా సమస్యలు వస్తాయా, ఇవేం ప్రశ్నలు అబ్రాం గారికి రాలేదండి. అబ్రహాం గారికి మనకైతే వస్తాయి. మన ఆలోచనలు పైన ఎక్కువ ఉంటాయి, రెండింతలుగా ఉంటాయి ఆలోచనలు. కానీ అబ్రహాం గారు దేవుడు చెప్పిన మాట ప్రకారము పలానా చోటికి నువ్వు వెళ్ళు అంటే పలానా చోటుకి వెళ్తున్నాడు. నువ్వు ఇక్కడ గుడారం అంటే అక్కడ గుడారం వేస్తున్నాడు. నువ్వు ఇక్కడే ఉండాలి కొన్నాళ్ళంటే అక్కడే ఉన్నాడు. దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడుతూ ముందుకే సాగుతూ వచ్చినాడు. ఆయనతో పాటి ఆయన భార్య అయిన శారాయమ్మ కూడా వచ్చింది, లోతు కూడా వచ్చినాడు. లోతు గారు అబ్రహాముతో ఉన్నప్పుడు ఆత్మీయంగా చాలా చక్కగా బలపడుతూ వచ్చినాడండి. ఎందుకంటే అబ్రహాం గారికి దేవునితో సహవాసం ఉంది. అంత మాత్రమే కాకుండా బలమైన ప్రార్థనా జీవితం ఉంది. అలాంటి అబ్రహాముతో సహవాసం చేస్తున్న లోతు కూడా ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉన్నప్పుడు మనకు బాగా తెలుసు, వారి యొక్క ఆస్తి విస్తరించే కొలది లోతు యొక్క పనివారికి, అబ్రహాం గారి యొక్క పనివారికి గొడవలు జరుగుతున్నప్పుడు అబ్రహాం గారు అంటున్నారు, అయ్యా మనం బంధువులము, ఇలా కొట్టుకోవడం బాగుండదు, కాబట్టి గొడవలు మనకొద్దు. ఇదిగో ఈ ప్రదేశంలో ఏ ప్రదేశమైనా నువ్వు తీసుకో, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తాను, నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం కదండి. ఇలా చెప్పినప్పుడు లోతు గారు సొదొమ గొమొర వైపు చూసినాడు. ఆ పట్టణము, ఆ దేశము ఎలా ఉందంట,
పచ్చగా ఉంది, ఏదేను వనములా కనపడింది పచ్చగా కదండి. నాశనానికి ముందు ప్రతిదీ కూడా అందంగా కనపడుతుంది. నేటి సమాజం అలాగే అందంగా కనపడుతుంది ప్రతి ఒక్కరికి. కానీ దానిలోనికి దిగిన తర్వాత జీవితాలు నాశనం అయిపోతాయని గ్రహించలేరు. అలాగే లోతు గారు కూడా అబ్రహాం గారితో ఉన్నప్పుడు ఆత్మీయంగా ప్రతి విషయంలో వర్ధిల్లుతూ వచ్చినాడు. ఎప్పుడైతే అబ్రహాం గారిని విడిచిపెట్టి సొంతంగా సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళాడో ఆ ఊరి ప్రాంతాన్ని అంతటిని ఆకర్షించి చాలా చక్కగా ఉంది అని రూఢీపరుచుకున్నాడు. అక్కడ ఉన్నప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణం చాలా భయంకరమైనదండి. వావి వరుసలు లేవు, అంత హేమైన క్రియలు జరుగుతున్న ఆ పట్టణంలో ఈ లోతు భార్య, ఆయన కుమారులు ఉండి అక్కడ నివాసం చేస్తున్నప్పుడు దేవుని ఉగ్రత వచ్చిందండి. దేవుని ఉగ్రత వచ్చింది. ఎందుకంటేనా చెడిపోయింది లోకమంతా. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా చెడిపోయింది, అసహ్యంగా ఉంది దేవుని దృష్టికి. ఎన్ని హెచ్చరికలు చేసినా వాళ్ళు మారు మనసు పొందలేదు కాబట్టి దాన్ని నాశనం చేయాలని చెప్పి అక్కడికి దూతలను పంపించినప్పుడు ఈ 19వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం చదివినప్పుడు అక్కడికి దూతలు వచ్చి లోతుకు అసలు విషయం చెప్పినారు. అయ్యా, ఈ పట్టణం కాలిపోతుంది, ఈ ప్రదేశం కాలిపోతుంది, మీరు నివాసం చేస్తుంది ఏది కూడా ఉండదు, మీరు తడువు చేయకోకుండా వెంటనే బయలుదేరాలని తొందర పెడుతున్నప్పుడు వాళ్ళు నిదానంగా ఉన్నప్పుడు దేవదూతలే వాళ్ళ మీద కనికరపడి వాళ్ళ చేతులు పట్టుకొని బయటికి పిలుచుకుంటూ వస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం మూలవాక్యం చదివినాం కదా, నాగటి మీద చెయ్యి వేసి వెనుక వైపు చూస్తే ఏమైపోతారో అలా లోతు కుమార్తెలు బయటకు వచ్చినారు. కానీ లోతు యొక్క భార్య కూడా బయటకు వచ్చింది. కానీ ఆమె అయితే బయటకు వచ్చింది, కానీ మనసంతా ఎక్కడుంది? సొదొమ గొమొర్రా మీద ఉంది. ఎందుకంటే తను సంపాదించుకున్న ఆస్తి, తను కూడబెట్టుకున్న ధనము, పేరు, ఇరుగు పొరుగు వారు, తను ముచ్చట్లాడిన వారు, తన సమస్తమంతా సొదొమ గొమొర్రాలోనే ఉండిపోయిందే. అయ్యో, ఏమైపోతుందో నా పట్టణము, నా ఇల్లు ఏమైపోతుందో అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడడం వల్ల ఏమైపోయింది? అదే యేసు ప్రభుల వారు అంటున్నారు. లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనంలో ప్రభుల వారు అంటున్నారు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోనండి. ప్రియమైన వాళ్ళరా, ఒక నిర్ణయము తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి నువ్వు కట్టుబడి, దేవా అది ఏదైనా కానీ, దేవుని సేవలో అయినా, పరిచర్యలో అయినా, ప్రార్థనా జీవితంలోనైనా, బైబిల్ పఠనంలోనైనా, ఏ విషయంలో అయినా కానీ దేవుని సన్నిధానంలో నువ్వు తీర్మానం తీసుకొని, తండ్రి నీ చిత్తానుసారంగా నేను జీవిస్తాను అని నువ్వు మాట ఇచ్చినప్పుడు నీ మాట నువ్వు చక్కగా నిలవబెట్టుకొని ముందుకే వెళ్ళాలి. కానీ వెనక్కి చూడకూడదు, అంటే నిర్లక్ష్యం ఉండకూడదు. లోతు భార్య కూడా నిర్లక్ష్యం వహించింది. సాక్షాత్తు దేవదూతలే వచ్చి మీరు నాశనం కాకూడదు, మీరు బయటికి రండి, మీ పక్షాన అబ్రహాము గారు దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు, అయ్యా పట్టణాన్ని నాశనం చేస్తున్నావు, అందులో భక్తి గల వారు ఒక 5 మందో 10 మందో 20 మందో 30 మందో మీ గురించి దేవునికి మొరపెట్టినాడు కాబట్టి, దేవుడు మీ ఎందుకు కనికరపడినాడు కాబట్టి మీరు తడువు చేయకోకుండా బయటికి రండి అన్నప్పుడు వారు ఆ మాటకు లోబడి ముందుకు సాగలేక లోతు భార్య వెనక్కి చూడడం వల్ల తన జీవితాన్ని, సర్వస్వాన్ని కోల్పోయి ఉప్పు స్తంభమై నిలబడింది. ప్రియమైన వాళ్ళరా, వెనక్కి తిరిగి చూస్తున్నావా? అయ్యో, పరిచర్లో ముందుకు వెళ్తున్నాము, శోధనలు వస్తున్నాయి, అనేకుల ద్వారా మాకు ఇబ్బంది కలుగుతుంది, ఈ పరిచర్యను మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము అని చితికిల పడిపోయి వెనక్కి చూస్తున్నావా? నీకు శోధనలే, శ్రమలే. ఎప్పుడైతే నువ్వు ముందుకు సాగుతావో నీకంటే ముందుగా మన పక్షాన మన దేవుడు ఉన్నాడు. ఆయన కోసము నువ్వు 1 అడుగు ముందుకేస్తే మన కోసం దేవుడు 100 అడుగులు వేస్తాడండి. అది గ్రహించలేక చాలామంది చితికల పడిపోతున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. మనం ఇక్కడ అబ్రహాం గారిని చూసాం.
ముందుకు సాగిపోయినాడు, నిత్యత్వాన్ని పొందుకోగలిగినాడు. లోతు కుటుంబము నాశనం అయిపోయింది వెనక్కి తిరిగి చూసి. రెండవదిగా చూసినట్లయితే పాత నిబంధన గ్రంథము సంఖ్యాకాండము 14వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో ఉన్న దేవుని మాటలను చదువుకుందామండి. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసి ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైని సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసుకొని వచ్చెను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు. తిరిగి ఐగుప్తు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే మోషే యొక్క నాయకత్వంలో 6 లక్షల కాలు బలము కనాను యాత్రకు సాగి వెళ్తుందండి. మోషేని దేవుడు నాయకుడిగా నిలబెట్టాడు. వారి యొక్క సనుగులు, గొనుగులు, ఇబ్బందులు సమస్తము వింటున్నా, వారు బాధించే మాటలు వింటూ ఉన్నా ప్రతిదీ దేవుని సన్నిధానంలో మొరపెడుతూ సమాధానంగా వాళ్ళని పిలుచుకుంటూ వెళ్తున్నారు. అలా పిలుచుకుంటూ వెళ్తున్నప్పుడు వారికి ఒక చోటు వచ్చేసింది. ఆ చోటుకి వెళ్ళి వేగుల వారిని పంపించి 12 మందిని పంపించారు. 12 మందిని పంపించి కనాను ఆ దేశం ఎలా ఉంది చూసి రాపోండి అన్నప్పుడు 12 మంది వెళ్ళొచ్చినారు. 10 మంది చెడ్డ సమాచారం చెప్పినారు. అయ్యో అక్కడైతే అన్నీ బాగున్నాయి, సఫిషియెంట్గా ఉంది, పాలు తేనెలు బాగున్నాయి, ఫలాలు చక్కగా ఉన్నాయి, అభివృద్ధి ఉంది, బాగుంది. కానీ అనేలోగా అందరూ బిత్తరపోయి చూస్తున్నారు. ఏమంటే అక్కడ ఎవరుండారంట, మనము నెఫీనీయులు చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని. నెఫీనీయులు సంబంధులైన అనాకు వంశపు నెఫ్లీయులు మనము 13వ అధ్యాయం 33వ వచనంలో ఆ విషయం చదివినట్లయితే మనకు తెలుస్తుంది. ఆ 10 మంది ఆ సమాచారం తీసుకుని వచ్చేలోగా ఇక్కడ కూడుకున్న వీళ్ళందరూ సర్వ సమాజము అయ్యో ఇంకా మేము చచ్చిపోయినాం, ఇంకా వాళ్ళు ఆడ కాలు పెట్టలేదు, అడుగు పెట్టలేదు. 12 మంది వెళ్ళి చూసొచ్చినారు. 10 మంది చెడ్డ సమాచారం చెప్పినారు. 2 మాత్రము యెహోషువ కాలేబు గారు అంటున్నారు, అయ్యా అలాంటిది ఏమీ లేదు, దేవుని దయ మన మీద ఉంది, మనం వారిని జయిస్తాము, అక్కడ మనం ఉంటాము, ఆ దేశం మనకు స్వాస్థ్యంగా ఉంటుంది అని చెప్తున్నా వాళ్ళు వినడం లేదు. వాళ్ళు ఎంతసేపు మేము చచ్చిపోతాం అని అంటూనే ఉన్నారు. కానీ వాళ్ళకి వెనుక చూపు ఏమి అంటేనా 5వ వచనంలో చదువుదాము. సంఖ్యాకాండం ఈ కాని చోటికి మమ్మును తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఏల రప్పించితిరి. ఈ స్థలములో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిరి. వీళ్ళ వెనుకబాటుతనానికి గల కారణము, దేవాది దేవుడు మీరు ముందుకు సాగండి, మీకు శ్రేష్టమైన ప్రదేశాన్ని ఇస్తున్నాను, అది మీకు స్వాస్థ్యంగా ఉంటుంది, మీ జోలికి ఇంకెవ్వరూ రారు, మీరు అక్కడ నివాసం చేయొచ్చు అని చెప్తున్నప్పుడు వీళ్ళు మా దేవుడు మేము ఐగుప్తీయుల్లో బానిసలుగా ఉన్నప్పుడు మా మొరను ఆలకించినాడు, బానిసత్వంలో నుంచి మమ్మల్ని బయటికి తీసుకొని వచ్చినాడు, మేము వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినాడు, ఆరిన నేల మీద మమ్మల్ని నడిపించినాడు, ఆ యాత్రలో
మాకు ఎండ దెబ్బైనను వడదెబ్బైనను ఏవి కూడా అనారోగ్యాలు ధరించనీకోకుండా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఉండి దేవుడు మమ్మల్ని నడిపించినాడు. పొయ్యిలో కట్టెలు పెట్టుకోకుండా కుండ పెట్టుకోకుండా ఆహారం వండుకోకుండా శ్రేష్టమైన దేవదూతలు భుజించే ఆ మన్నాను మాకు ఆహారంగా ఇచ్చినాడు దేవుడు అని దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ మర్చిపోయి ఏమంటున్నారు? అయ్యా మాకు తినడానికి గింజలు లేవు, ఐగుప్తులోనే మేలు కదా, కీరకాయలు దోసకాయలు చేపలు ఇవన్నీ ఉన్నాయి అంటే వాళ్ళు మళ్ళీ ఏం కోరుకుంటున్నారు? బానిసత్వాన్ని కోరుకుంటున్నారే కానీ బానిసత్వంలో నుంచి మాకు విడుదల ఇచ్చి స్వతంత్రులుగా చేసినాడు దేవుడు మమ్మల్ని. మేము స్వతంత్రమైన జీవితాన్ని జీవించాలని ముందుకు సాగిపోవాలని ఆలోచన వాళ్ళకి లేదండి. అలా లేక ఏమైపోయినారు? అరణ్యంలో పిట్టలు రాలిపోయినట్లు రాలిపోయినారు. దేవుని మీద సనిగినారు, గొనిగినారు. ఐగుప్తుల సమాధులు లేవని ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి అని మోషే మీద తిరుగుబాటు చేసినారు. మోషే మీద తిరుగుబాటు చేయడం అంటే దేవుని మీదనే తిరుగుబాటు. నేటి కాలంలో చాలామంది ఇలా తిరుగుబాటు చేస్తున్నారండి సేవకుల పైన. వచ్చిరాని ప్రార్థన కొంచెం వచ్చేలోగా సేవకుని కంటే మేము చక్కగా ప్రార్థన చేయగలం, చక్కగా పాటలు పాడగలం, చక్కగా వాక్యాన్ని చదవగలం. మేమెందుకు ప్రసంగం చేయలేం? మేము చేయగలం అంటే సరి సమానంగా చూసుకుంటున్నారు. నేటి కాలం తిరుగుబాటుతనం నేర్చుకుంటున్నారు. అలా తిరుగుబాటుతనం చేయడం వల్ల ఇశ్రాయేల్ జనాంగము ఏమైపోయింది? అడవిలో రాలిపోయినారు, అరణ్యంలో. ప్రియమైన వాళ్ళారా, మీరు దేవుని సేవలో అయినా కానీ పరిచర్యలో అయినా కానీ తిరుగుబాటుతనం నేర్చుకున్నట్లయితేనా మీరు కూడా రాలిపోతారు. దేవుడు అదే చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితేనా జనాంగం అంతా దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని మర్చిపోయి రాలిపోయినారు. కానీ ఒక ఆమె తిరుగుబాటు చేయలేదండి, వెనక్కి మళ్ళలేదు. ఎవరంటే రూతు కదా. నయోమికి 2 కోడళ్ళు ఉన్నారు, ఓర్పా రూతు. ఓర్పా ఏమో అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది తన పుట్టింటికి. భర్తలు చనిపోయినారు, బెత్లెహేంలో కరువు వచ్చిందనేసి మోయాబ్ దేశానికి వచ్చినారు. సర్వస్వాన్ని నయోమి కోల్పోయింది. పెద్ద కోడలు వెళ్ళిపోయింది, చిన్న కోడలు రూతు అంటుంది. రూతమ్మ ఏమంటుంది? నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా, నీ దేవుడే నా దేవుడు, నువ్వు చనిపోయిన చోటే నేను చచ్చిపోతా, నిన్ను పాతిపెట్టిన చోటే నేను పాతిపెట్టబడతా, నిన్ను విడిచి నేను ఉండలేను, నీతో పాటే నేను ఉంటానని ఒక అన్యురాలైన స్త్రీ, మోయాబు స్త్రీ దేవుని వెతుక్కుంటూ ముందుకు సాగిందండి. తన జీవితాన్ని ఎంత ధన్యకరంగా చేసుకుందండి. పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు వంశావళిలో ఆమె పేరు లిఖించబడింది. ఎంత గొప్ప ధన్యత! అలాంటి నిశ్చయం కలిగి ఉండాలి. కష్టం వచ్చి నష్టం వచ్చి వ్యాధి వస్తే బాధ వచ్చి ఏది వచ్చినా దేవుని విడిచిపెట్టి వెనక్కిపోయేవారేగా ఉన్నారే కానీ ఈ కష్టానికి నష్టానికి కారకం నేను, నన్ను ఎందుకో దేవుడు పరిశోధిస్తున్నాడు, నా ప్రార్థనా జీవితాన్ని నేను మెరుగుపరుచుకోవాలని అనుకోవడం లేదండి. వెనుకకే వెళ్ళిపోతున్నారు. వెనుకకు వెళ్ళిపోవడం వల్ల, వెనుక తట్టు చూడడం వల్ల దేవుని రాజ్యానికి మనం పాత్రులు కాము. చివరిగా మనం చూసినట్లయితేనా యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనంలో అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. చాలు. ఎందుకు వెంబడింపలేకపోయినారు? ఒకప్పుడు యేసు ప్రభులు వారు వస్తున్నారంటే గుంపులు గుంపులుగా జనాలు గుంపులు గుంపులుగా వచ్చి ఆయన బోధ వినేవాళ్ళు, ఆయన చేసే అద్భుతాలు చూసేవారు, స్వస్థత పొందుకున్నారు. ఆయన ఆహారం పంచిపెడితే ఆహారాన్ని భుజించిన వాళ్ళు, ఆయన చేసిన ప్రతి కార్యాన్ని దగ్గరుండి చూస్తున్నవారు ఒక్కసారిగా ఆ ప్రభుల వారిని విడిచి వెనుక తట్టుకు వెళ్ళిపోవడానికి గల కారణం ఏమంటే ఆయన బోధ ఒక్కొక్కసారి కఠినంగా ఉంటుంది.
ఇదే 52వ వచనం కానుంచి చదువుకుంటూ వచ్చినట్లయితేనా ఏమంటున్నాడు? 53వ వచనంలో, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తం తాగితే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును అన్నాడు. ఇది చాలా కఠినమైన మాటగా ఉంది. చాలా మంది ఏమంటున్నారు, ఆయన శరీరాన్ని ఎలా తింటారు, ఆయన రక్తాన్ని ఎలా తాగుతారు, ఇదేదో కొత్త బోధగా ఉంది, ఈయన చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు, ఎర్రిబట్టి మాట్లాడుతున్నాడు అనేసి చాలామంది ఆయనను విడిచి వెళ్ళిపోయినారు. కానీ ఆయన శిష్యులు మాత్రము ఆయన వెంబడి ఉన్నప్పుడు ఆ 12 మంది శిష్యులు 12 గోత్రాలకు దేవుని సింహాసనం ఎదుట వారికి తీర్పు తీర్చేవారుగా గొప్ప అర్హతను దేవుడు ఇచ్చినారండి. ప్రియమైన వాళ్ళరా, దేవుని బోధ కఠినంగా ఉంది అని నువ్వు మనసు త్రిప్పుకున్నట్లయితేనా నీ జీవితం బాగుండదు, నీ కుటుంబము చక్కబడదు. ఆ బోధను, ఆ కఠినమైన బోధను నువ్వు స్వీకరించినట్లయితేనా దేవుడు నిన్ను నిండాలుగా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఇది గ్రహించలేక చాలామంది ఆయనను విడిచి పారిపోయినారండి. మళ్ళీ ఎప్పుడు తిరిగి దేవుని సన్నిధానానికి, ప్రభుల వారి దగ్గరికి రాలేదండి. ప్రియమైన వాళ్ళరా, ఇంకా గడిచిన కాలంలో చేసిన పాపాలే పట్టుకొని ఉన్నారా? వాళ్ళని ఇచ్చిపెట్టండి. నువ్వు గురి యొద్దకే పరిగెత్తాలంటే వెనుకున్నవన్నీ మర్చేసి, ఇదిగో పౌలు గారు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అన్నట్లు క్రీస్తు యేసు కొరకు, ఆయన ఉన్నతమైన పిలుపు కొరకు, ఆ బహుమానం పొందుకొనుటకు వెనుకున్నవన్నీ మర్చిపోయి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ గురి యొద్దకే మనం పరిగెత్తి ఆ ఇచ్చే జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలండి. ప్రియమైన వాళ్ళరా, ఇంకా వెనక వైపు చూడకండి. లోతు భార్య తిన్న ఉప్పు స్తంభాలు కాకోకుండా, అంటే హీనమైన స్థితిలోనికి వెళ్ళకోకుండా గురి యొద్దకే మన కుటుంబము, మన బిడ్డలు, మనకు కలిగిన సమస్తము దేవుడు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఆయన ఉన్నతమైన పిలుపు కోసం ముందుకే సాగుదాము. ఆయన ఇచ్చే గొప్ప బహుమతిని మనం పొందుకుందాం. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు తండ్రి మీ కృపలో, మీ దయలో మీ అమూల్యమైన మాటలను మేము ధ్యానించున్నాం నైనా. నాగిట మీద చెయ్యి వేసి వెనుక తట్టు తిరిగి చూసినవారు దేవుని రాజ్యంకు పాత్రులు కారు అని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి, అవును తండ్రి, మీకోసము మేము ముందుకే సాగాలి. కానీ శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చినాయి, పరిచర్లలో అవమానాలు వచ్చినాయి, అనేకులు దూషణకరమైన మాటలు మాట్లాడుతున్నారు, మమ్మల్ని బాధిస్తున్నారు. ఈ పరిచర్య మాకొద్దు అనుకునే సేవకులు, సేవకురాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాయన. వారి మాటలను బట్టి పరిచర్యను నిర్లక్ష్యం చేసేవారుగా ఉండి వెనుక తట్టు తిరిగి లోకంలోకి కలిసిపోయిన వారు చాలామంది ఉన్నారు నాయన. తండ్రి, మేము అలా ఉండకోకుండా తండ్రి, హింస అయినా, కరువు అయినా, ఉపద్రవమైనా, మరి ఏదైనా కానీ తండ్రి, ఏది వచ్చినా తండ్రి మీ వైపు చూస్తూ ముందుకు సాగుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. పౌలు గారి వలె తండ్రి గురి కలిగి తండ్రి మీరు ఇచ్చే గొప్ప బహుమానం పొందుకొనుటకు తండ్రి గురి యొద్దకే మేము పరిగెత్తుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నైనా. ప్రతి బిడ్డలను తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నైనా. తండ్రి ప్రతి ఒక్కరికి పాప క్షమాపణకు అనుగ్రహించి తండ్రి మీ శ్రేష్టమైన రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించండి నైనా. ప్రతి ఒక్కరిని తండ్రి మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ తండ్రి మీ మెండైన దీవెనలతో ప్రతి ఒక్కరిని తండ్రి ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి నిండాలుగా మీరు ఆశీర్వదించమని అడుగుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామమును హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.